హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోని 7th వీక్ ఓటింగ్ ఎవరు ముందు వరుసలో ఉన్నారు, ఎవరికి ఎక్కువగా ఓట్లు పడుతున్నాయి, ఎవరు లీస్ట్‌లో ఉన్నారు, ఎవరు ఈ వారం ఎలిమినేషన్ అయిపోయి బయటికెళ్ళిపోతారు అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఫ్రెండ్స్, ముందుగా నా కోసం తెలుసు కదండీ ఏమడుగుతాను, ఒకే ఒక్క వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంక నాకేమీ వద్దు. లాస్ట్ వరకు చూడండి. నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలంటే మనకి ఎవరు ఓట్లు పడుతున్నాయో, ఎలా పడుతున్నాయో, ఏం కంటెంట్ ఇచ్చేస్తుందో నాకు తెలీదు గానీ, ముందు వరుసలో మాత్రం తనూజ గారే ఉన్నారండి. ఓకేనా? దరిదాపుల్లో కూడా ఎవ్వరు రావట్లే. 50% ఓటింగు. ఓకేనా? కంటెంట్ ఏమిస్తుందో ఏటో నాకేం అర్థం కావట్లే. ఇప్పుడు లైవ్ చూసి, ఎపిసోడ్ చూసి, లైవ్ చూసి, ఎపిసోడ్ చూసినోళ్ళకి తెలుస్తదండి. అసలు మ్యాటర్ ఏంటి అని చెప్పేసి. అసలు కంటెంటే ఇవ్వట్లేదు. అవల అరుస్తుంది, ఏడుస్తది, నాన్న, నాన్న, నాన్న అని చెప్పి దొబ్బింది. నాన్న ఎళ్ళిపోయాడు. ఇప్పుడు అమ్మ, అమ్మ, అమ్మ అని చెప్పేసి రాజా, రాజా, రాజా అని చెప్పేసి మాధురి గారిని పట్టుకుంది. ఎందుకు వస్తున్నాయో ఏటో తెలియట్లేదు గానీ, కానీ ముందు వరుసలో మాత్రం తనూజ గారున్నారు. తనూజ గారి దరిదాపుల్లో కూడా ఎవ్వడు కూడా రావట్లేదనమాట. అంత స్ట్రాంగ్ పీఆర్‌నైతే పెట్టేసుకుందనమాట. ఏ పీఆర్‌ని ఎక్కడి నుంచి ఏరుకొచ్చిందో తెలీదు గానీ ఆవిడ స్ట్రాంగ్ పీఆర్ అనమాట. నెక్స్ట్ మనం ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ సెకండ్ పొజిషన్‌లో ఉన్నాడండి. ఓకేనా? మనకి ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ 3 వీక్స్ ఏమి ఇవ్వలేదు కంటెంటు. ఏది లేదు. రీతు చౌదరి చుట్టే తిరిగారు. దమ్ము శ్రీజ గారు ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత రీతు చౌదరి చుట్టూ తిరగాలి. కొద్దిగా కంటెంట్ క్రియేట్ చేయాలని చెప్పేసి బయట రీతు చౌదరి, నెక్స్ట్ ఏంటంటే మనకి ఇతను పవన్ కళ్యాణ్ మాట్లాడుకున్నట్టు మన దమ్ము శ్రీజ ఆల్రెడీ మనకి చెప్పకనే చెప్పింది. ఆ రోజు బీబీ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత మనకేంటి శివాజీ గారి ఇంటర్వ్యూలోనైతే చెప్పగానే చెప్పింది దమ్ము శ్రీజ గారు. అదంతా డ్రామా అండి అని చెప్పేసి. ఓకేనా? మరి 3 వీక్స్ మాత్రం ఏ కంటెంట్ రాలేదు. దాని తర్వాత మనోడు టాస్క్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఎప్పుడైతే తనూజ గారిని వదిలిదొబ్బాడో ఇంకా మనోడు సెకండ్ ప్లేస్‌లోనైతే కొనసాగుతున్నాడనమాట. మూడో ప్లేస్‌లోని మనకి ఎవరంటే సంజనా గల్రాని గారైతే కొనసాగిస్తున్నారండి. నిజంగా చెప్పాలంటే సంజనా గల్రాని గారు ఫస్ట్ 3 వీక్స్ మాత్రం అల్లాడించారనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే గ్రాఫ్ మొత్తం పడిపోయిందండి. ఏమీ లేదు. వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అవ్వడం వల్ల అనుకుంటాను ఈవిడ చాలా డౌన్ అయిపోయారనమాట. ఎందుకంటే ఈవిడ మైండ్‌లో ఉండిపోయిందనమాట. బయట ఆట చూసి వచ్చారు కదా! నాకేదో నెగెటివ్‌గా ఏమన్నా ఎళ్ళొచ్చు అని చెప్పేసి ఇంకా ఏం గుడ్లు దొంగతనం ఎప్పుడైతే చేసిందో హైప్ అయింది. దాని తర్వాత ఏంటంటే దివ్యనికితో వచ్చిన తర్వాత బట్టలు దొంగతనం చేసింది కదా! అక్కడ మీరు చూసుకున్నట్లయితే కొద్దిగా డౌన్ అయిపోయింది బాగా. ఎందుకంటే దొంగలున్నారు జాగ్రత్త అని చెప్పేసి నెక్స్ట్ వారంలోనే మనకు బోర్డ్ తగిలించారు కదా! ఆ 2 డేసో, 3 డేసో ఎంతో ఉన్నది ఆ అమ్మాయి. సో ఏంటంటే సంజనా గల్రాని గారి గ్రాఫ్ మొత్తం పడిపోయింది. ఈయన మూడో స్థానంలో ఉందిలెండి. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఎవ్వరు కూడా ఎక్స్‌పెక్టే చేయరండి రీతూ చౌదరి గారు. ఈ అమ్మాయి లవ్ కంటెంట్ నచ్చిందని చెప్పేసి ఓట్లేస్తున్నారా? లేదనుకుంటే ఇంకో కంటెంట్ నచ్చిందని చెప్పేసి ఓట్లేస్తున్నారా గానీ, కనబడుతుందిలెండి. నెగెటివో, పాజిటివో ఏంటంటే మనకి స్క్రీన్ మీద కనబడుతుంది. ఆ! చిన్న విషయానికి ఈ అమ్మాయి బాగా చూసినట్లయితే మనకి గట్టిగా రియాక్ట్ అయిపోద్దనమాట. మామూలుగా కూడా గాదు. చిన్న విషయానికి అంటే ఇంక టాప్ లేపేస్తదనమాట. నెగెటివ్‌గా ఎళ్తది. చిన్న విషయమే గదా! ఎందుకంత అరిసేయడం. ఆ! హ్మ్. ఇంకంతే. ఫోర్త్ స్థానంలో అయితే కొనసాగుతుందనమాట. ఇంకా ఈ సుమన్ శెట్టి ఓట్లన్నీ కూడా రమ్య గారికెళ్తున్నాయేమో అని చెప్పేసి నా డౌటు. ఎందుకంటే ఫుడ్ దేవత, ఫుడ్ దేవత, ఈవిడ కూడా గురి చూసి కొట్టిందండి. ఇంకా ఫిఫ్త్ పొజిషన్‌లో మనకి ఇతనున్నారు. ఎవరు మన రమ్య గారైతే ఉన్నారండి. నాకు ఈ డేంజర్ పొజిషనే. ఫిఫ్త్ పొజిషన్ అంటే డేంజర్ పొజిషనే. కాపోతే ఈ వారం అయితే ఆవిడ ఎళ్ళరు. ఎందుకంటే సుమన్ శెట్టి ఓట్‌లను బాగా క్యాప్చర్ చేసింది. ఫుడ్డు వజ్రం తెచ్చినప్పుడు ఫుడ్డు మీకు స్టార్ట్ అయింది. ఎవరితో షేర్ చేసుకోకుండా గురి చూసి కొట్టిందనమాట. ఎందుకంటే సుమన్ శెట్టి ప్రభంజనం ఆవిడకి తెలుసు బయట. మనోడు తుమ్మినా, దగ్గినా ఏటి ఏది చేసినా సరే మన రివ్యూవర్లందరూ కూడా లేపేస్తున్నారు. పొరపాటున హైపరాది గారు చెప్తారు కదా! పొరపాటున ఎళ్లి గోడ గుద్దుకున్నా సరే, గోడదే తప్పురా, గోడొచ్చి సుమన్ శెట్టి తగిలింది. సుమన్ శెట్టి ఎళ్లి గోడకు గుద్దుకోలేదు. గోడొచ్చి సుమన్ శెట్టి తగిలిందని చెప్పేసి బయటైతే విపరీతంగా అయితే లేపుతున్నారనమాట సుమన్ శెట్టి గారికి. ఓకేనా? అది గురి చూసి పట్టుకుందావిడ. ఫుడ్ శుభ్రంగా షేర్ చేయడం గాని, ఫుడ్ దేవత అనడం గాని, అతని అమాయకత్వం గాని, అతనికి ఎలిమినేషన్‌లోని ఈ వారం ఎలిమినేషన్‌లో లేకపోవడం, కెప్టెన్ అవ్వడం. సో, ఏంటంటే రమ్య గారికి మంచి ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. 100% అయితే రమ్య గారికి కొద్దిగా ఏదో ఓట్లు పడతాయి. నెక్స్ట్ సుమన్ శెట్టి ఓట్లన్నీ కూడా మనకు పడిపోతాయన్నమాట. లేదనుకుంటే సుమన్ శెట్టి ఎవరితోని ఎక్కువగా క్లోజ్‌గా ఉంటున్నాడు అనేది చూసుకొని పబ్లిక్ అయితే ఖచ్చితంగా వాళ్ళకైతే వేసేస్తారనమాట. సుమన్ శెట్టి అభిమానించినోళ్ళు, సుమన్ శెట్టి అంటే ఇష్టం ఉన్నోళ్ళు, సుమన్ శెట్టి పీఆర్ టీము నాకు తెలిసినంత వరకు కొద్దిగానే 30, 40% ఓట్లు ఖచ్చితంగా రమ్య గారికైతే ట్రాన్స్‌ఫర్ అయితే అవుతాయండి. నెక్స్ట్ మనకి ఇంటి నుంచి బయటికి దొబ్బేసేది ఎవరంటే కొంపలో నుంచి రాము రాథోడ్ అండి. అలాగే రాము రాథోడు సంగతికొస్తే అసలు కనిపించట్లేదు నాకసల. కనిపించట్లా. రామువా?
ఎవరు రాము ఎవరు అన్నట్టు ఉంది. ఓకేనా. మనోడు డేంజర్ పొజిషన్‌లో ఉన్నాడు. రమ్య గారి కింద ఉన్నాడనమాట. నెక్స్టు సాయి శ్రీనివాస్. నిజంగా ఈ కుర్రాడు అసలు కనిపించట్లేదు నాకు. అసలు సాయి ఎవరంటే ఎవరు? సాయి అని చెప్పి ఇంకోళ్ళు ఉన్నారా? ఎవరది నాకు అర్థం కావట్లేదే అని చెప్పి అంటున్నారనమాట. నిజంగా సాయి పక్కాగా ఎలిమినేట్ అయిపోతాడండి. రాము గారి నుంచి సాయిని పీకేస్తారేమో అని చెప్పేసి నా సిక్స్త్ సెన్స్ అయితే గట్టిగా కొడుతుందనమాట. నెక్స్ట్ ఇంకోటేంటంటే హెల్త్ బాగోలేని కారణం వల్ల మనకి అయిషా గారిని కూడా పీకి దొబ్బుతున్నారని చెప్పేసి మనకొచ్చిన ఇన్ఫర్మేషన్. ఎంతవరకు కరెక్ట్ అని నాకు తెలీదు గానీ అయిషా గారిని మాత్రం పీకి దొబ్బుతారు. అంటే నాకు తెలిసినంత వరకైతే డబుల్ ఎలిమినేషన్ ఉంటదని చెప్పేసైతే నాకి గట్టిగా వినపడుతుందనమాట. ఎందుకంటే ఇంకా ఒక్కసారి మెడికల్ రూమ్‌కొచ్చి 4 గంటలు, 5 గంటలు ఉన్న మనిషి ఇంక ఆడలేదు. నాకొచ్చింది ఇన్ఫర్మేషన్ ఎంతవరకు మిడ్ వీక్ ఎలిమినేషన్ అది కూడా. ఈ 2 వారాల్లోనూ టప్ అని ఎగిరిపోద్దనమాట ఆవిడ. ఓకేనా. ఈ వారం ఒకే ఒక టాస్క్‌లో పార్టిసిపేట్ చేసింది ఆవిడ. అదేంటంటే ఇప్పుడు జరుగుతుందండి. జరిగిపోయిందనుకుంటా. మీకు ఆల్రెడీ 3 వీడియోస్‌లో చెప్పాను నేను. మార్నింగ్ అప్డేట్స్‌లో చెప్పాను. నెక్స్ట్ నైట్ అప్డేట్స్‌లో కూడా చెప్పాను. ఈ టాస్క్ ఖచ్చితంగా వస్తదని చెప్పేసి. వాటర్ టాస్క్ అనమాట. బాటిల్‌తో వాటర్‌లోకేసుకొని ఒకటి నుంచి 5 బకెట్లు అయితే ఉంటాయన్నమాట. అలాగేసుకొని అనైతే వదలాలన్నమాట. అది ఏ బకెట్‌లో ఎళ్లి పడితే వాళ్ళు వినరనమాట. ఇక్కడ సంజన గల్రాని గారి టీమ్ మరైతే విన్ అయిందంట. విన్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా మోకాళ్ళ మీద అందరూ కూర్చొని మీరు గ్రేటు మేము తుప్పాసి, మేము గ్రేటు మేము తుప్పాసి అని చెప్పేసి ఎమాన్యుయేల్, అలాగే రీతూ చౌదరి, అలాగే మనకి మాధురి గారు, ఆళ్ళ టీమ్‌లో మాధురి గారి టీమ్‌లో ఎవరైతే ఉన్నారో మోకాళ్ళ మీద కూర్చొని సంజన గారికి ఏంటంటే మీరు గ్రేటు మేము తుప్పాసి, మేము గ్రేటు మీరు తుప్పాసి అని చెప్తారనమాట. ఫ్రెండ్స్ ఇంకా ఇలాగే గుడిసిపోతుంది ఈ వారం అంతా కూడా మొత్తం గుడిసిపోయిందండి. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఈ జరుగుతున్న ప్రక్రియలోనే ఏంటంటే మనకి అమర్‌దీప్, నెక్స్ట్ ఏంటంటే అంబటి రాయుడు కాదు ఆడి పేరు అంబటి పూర్తి పేరు నాకు తెలీదు. అంబటి హైట్ పర్సనాలిటీ ఉంటది. ఎక్స్ కంటెస్టెంట్స్ ఇద్దరు కూడా పోలీస్ గెటప్‌లో కూడా వస్తున్నారని చెప్పేసి అయితే మనకైతే వచ్చిందండి ఇన్ఫర్మేషన్. అది పోలీస్ గెటప్‌లో వచ్చిన తర్వాత అందరిని కూడా హడలెక్కించేస్తారు. మెయిన్‌గా రాము రాత్రుడికైతే నాకెంత చెమటలు పడుతున్నాయో దానికన్నా ఎక్కువ చెమటలు పడ్డాయని చెప్పేసి అయితే ప్రాథమిక సమాచారం. చెమటలు పడి మిడ్ వీక్ ఎలిమినేషన్‌లోనే రాము రాథోడ్‌ని ఎత్తుకొని తీసుకెళ్ళిపోయి డోర్‌లు కూడా ఓపెన్ చేసి డోర్‌లు బయటకి కూర్చొని కరెక్ట్‌గా ఏంటంటే ఆళ్ళు వదిలేసి పారిపోతారంట. అది ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకోటేంటంటే రాము రాథోడ్‌ని అందరూ చిన్నచూపు చూస్తున్నారు. 100కి 100% అందరూ కూడా చిన్నచూపు చూస్తున్నారండి. అందరూ కూడా చిన్నచూపు మనోడు చేసిన యాసాల వల్ల కావచ్చు, మధ్యలో డిస్కషన్‌తో వస్తాడనమాట. అనవసరంగా మధ్యలో వస్తాడు. తిట్లు కాస్తాడు. మొన్న తనూజ గారి విషయంలోనూ అలాగే తిట్లు కాసేసాడు. రీతు చౌదరి విషయంలో అలాగే తిట్లు కాసేసాడు. ఎమాన్యుయల్ అలాగే రీతు చౌదరి, డిమాండ్ పవన్ కళ్యాణ్ మాట్లాడుకున్నప్పుడు రాము రాథోడ్ వచ్చాడు మధ్యలో అప్పుడుగా తిట్లు కాసేసాడు. ప్రతిసారి కూడా తిట్లు కాదు. పోనీ మనోడు కనీసం తిట్లు కాసిన కనిపిస్తున్నాడు. కనీసం ఏంటంటే సాయి అనే వ్యక్తి ఇంట్లో ఉన్నట్టు కూడా కనిపించట్లేదు. కనిపించట్లేదు సరే, మళ్ళీ మనోడికి వ్యాసం ఒకటేసారు. ఈ సాయియా ఏటి అని మనం గుర్తుపట్టలేకపోతున్నాం అన్నమాట. అంత స్థాయికి అయితే వెళ్ళిపోయారనమాట. ఫ్రెండ్స్ చూసారు కదండీ! ఇదన్నమాట. మనకి రాము రాథోడ్ నెక్స్ట్ ఏంటంటే ఇతను సాయి. ఈ ఇద్దరిలోనే ఎలిమినేషన్ అయితే ఉంటదన్నమాట. నాకు తెలిసి సాయిని పంపించేస్తారండి. కంటెంట్ ఏమి రావట్ల. కంటెంట్ ఏమి రావట్ల. లేదనుకుంటే సాయిని పంపించేసి దాని తర్వాత ఆరోగ్యం బాగోలేనందున మనకి ఆయిషా గారిని కూడా పంపించేయొచ్చు. పక్కా. ఇది రాసి పెట్టేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదనమాట వీడియో. ఎవరన్నా ఇంకా 10,000 దగ్గరగా ఉన్నారంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. కుదిరితే హైప్ అనే ఆప్షన్ అయితే లైక్ వచ్చినట్టు మీకు హైప్ అని వస్తదండి. ఆ హైప్ అనే ఆప్షన్ అనండి. ఓకేనా ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద వీడియో. దిస్ ఈస్ గోపి సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. టేక్ కేర్. బాయ్. ఇది మాత్రం కరెక్ట్‌గా చెప్తాను మానయ్య.